విశాఖ పూరి తీరంలో మరో మత్స్యకార బోటు ప్రమాదంలో ఉంది. విశాఖ నుంచి బోటులో 10 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే వీరు వెళ్లిన బోటుకు ఇంజిన్ దెబ్బతింది. అంతేకాదు యాంకర్ తాడు తెగిపోయింది. దీంతో అది వేగంగా ఒడ్డుకు కొట్టుకొస్తోంది. ఈ బోటులోని మత్స్యకారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంగా గడుపుతున్నారు. తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. విశాఖ పూరి తీరంలో మరో మత్స్యకార బోటు ప్రమాదంలో ఉంది. విశాఖ నుంచి బోటులో 10 మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే వీరు వెళ్లిన బోటుకు ఇంజిన్ దెబ్బతింది. అంతేకాదు యాంకర్ తాడు తెగిపోయింది. దీంతో అది వేగంగా ఒడ్డుకు కొట్టుకొస్తోంది. ఈ బోటులోని మత్స్యకారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంగా గడుపుతున్నారు. తమ ప్రాణాలు కాపాడాలని వారంతా వేడుకుంటున్నారు. విశాఖ ఫిషరీస్ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫిషరీస్ కార్యాలయం ముందు మత్స్యకారులు పెద్ద ఎత్తున బైఠాయించారు. ఫిషరీస్ కార్యాలయం దగ్గరకు చేరుకున్న గల్లంతైన జాలర్ల బంధువులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. తమ వారిని రక్షించాలని, తమకు న్యాయం చేయాలంటూ విలపిస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని గంటలైనా కూడా ఒక్క ప్రజాప్రతినిధి కూడా తమ దగ్గరకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. రైట్, దీనిపై విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. గల్లంతైన వారి ఆచూకీ తెలపాలంటూ ఫిషరీస్ జేడీ ఆఫీసు వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గల్లంతైన మత్స్యకార కుటుంబ సభ్యులంతా కూడా ఫిషరీస్ జేడీ ఆఫీసు వద్ద అయితే రోధిస్తూ ఉన్నారు. తమ వారు ఆచూకీ తెలపాలంటూ వాళ్ళు ఇక్కడ ఉండి పాపం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు రోధిస్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ ఉన్నారు. సార్, ప్రధానంగా ఎందుకు ఇక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు? మా మత్స్యకారుల ప్రాణాలు మాకు కావాలండి. మా వాళ్ళు 6 ఆచూకీ కనిపించట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులను ఒకరు మత్స్యకారు కుటుంబానికి కూడా మేము ఇలా పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పలేదు. ప్రభుత్వం పనిచేస్తున్నారో మాకు తెలియదు. ఒకరైతే కోస్ట్ గార్డ్ కాపాడిందని చెప్పి ఒక ఫోటో వచ్చింది. కనీసం ఒకరు బతుకున్నామని చెప్పి ఆశ ఉంది. మిగతా పరిస్థితి మాకు తెలియదు. కనీసం ఎవరు స్పందించట్లేదు కాబట్టి మేము మా తాలూకా ప్రదర్శన చేస్తున్నాం అంతే. అంటే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు, అధికారులు ఆదేశాలు ఇచ్చారు, త్వరితగతిన వాళ్ళ ఆచూకీ కనిపెట్టాలని కూడా చెప్పారు. అవునా, మాకు తెలియదండి. మరి సీఎం గారు మాతో మాట్లాడరు కదండి, అధికారులతో మాట్లాడతారు. అధికారులు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికో ఎవరికో వాళ్ళకు ఉండాలి కదండి. వాళ్ళు చెప్పారనుకోండి మాకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరో రాలేదు. కనీసం జేడీ ఆఫీస్ 11 గంటల వరకు ఓపెన్ చేయలేదండి. 7 మనుషులు గల్లంత ఎదురంటే జిల్లా మత్స్యశాఖ కార్యాలయం 11 గంటల వరకు ఓపెన్ చేయలేదు. అటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో ఉన్నాయి. మేము ఎవరికి ఏం చెప్పుకోవాలి మా బాధ. కాబట్టి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా బాధలు మా ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇది అమ్మ, ఇప్పుడు వరకు ఎవరన్నా అధికారులు వచ్చారా? మీకేమన్నా వాళ్ళ ఆచూకీ తెలపడం కానీ ఇలాంటివి ఎవరు రాలేదు. కుక్కలు వచ్చారు అంతే. కార్స్ ఉన్నా వచ్చారు. ఇంకా మంచి ఎలా ఉన్నారో తెలియదు. ఇంకా 6 రావాలి. ఇంకా 6 అవులు రాలేదు. ఇంకా మాకు మనుషులు కావాలండి. మా భర్తలు మాకు కావాలి, మా పిల్లలు మాకు కావాలా. గల్లంతైన వారిలో మీ వాళ్ళు ఎవరున్నారమ్మా? ఆయన అందరూ మా వాళ్ళే. అంట్లో మనుషులు అందరూ. ఇది ఒకసారి జేడీ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఈ ఫిషరీస్ జేడీ ఆఫీస్ వద్దే నిరసన తెలుపుతూ ఉన్నారు. అధికారులు రావాలి, తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా వీళ్ళు ఇక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ వారి ఆచూకీని తెలపాలంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి రాలేదంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఇప్పటి వరకు మీ వాళ్ళ ఆచూకీ ఏమన్నా చెప్పారా? అధికారులు ఏమన్నా వచ్చారా? ఏం చెప్తున్నారు? తెలియలేదు. నన్ను మధ్యనే ఫోన్ చేసింది మా కోళ్ళ. అంతే, ఫోన్ కట్ అయిపోయింది. మరి ఫోన్ లేదు. ఇది ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే
తమ వారి ఆచూకీ తెలిపేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే మత్స్యకారకు సంబంధించి సహాయక సంచాలక కార్యాలయం ఏదైతే ఉందో, ఫిషరీస్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఈ ఆఫీసు వద్ద ఉండే వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 7 గల్లంతైనప్పటికీ కూడా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు అంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి గాని ఒక అధికారి గాని తమ వద్దకు రాలేదు, వారు ఏమయ్యారు, ఎక్కడున్నారనేది తెలియజేయలేదు అంటూ కూడా వీళ్ళైతే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరొక వైపు తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఏదైతే ఫిషరీస్ జేడీ ఆఫీసు వద్ద అయితే ఇక్కడ బంధువుల రోదనలతో అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, ఎన్టీవీ, విశాఖ నుంచి. ఈ నెల 1వ తేదీన సముద్రంలో వేట కోసం వెళ్లిన మత్స్యకారులు బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో బోటు డ్రైవర్ కారే చిన్నకు చైనా కార్గో షిప్ లైఫ్ జాకెట్ అందజేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారు సైతం లైఫ్ జాకెట్ అందజేసే సమయంలో వారు అందుకోలేకపోయారు. దీంతో వారు గల్లంతయ్యారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై బోట్ ఆపరేటర్లతో మా ప్రతినిధి జార్జ్ మరింత సమాచారం అందిస్తారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ బోట్లో కారే చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మిగిలిన 6 కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయాన్ని మాట్లాడేందుకు మనతో పాటు బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నెల 1వ తేదీన వాళ్ళు వేటకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం వారి సమాచారం ఎట్లా? అయితే ప్రస్తుతానికైతే ఒక కారు చిన్న అనే వ్యక్తి దొరికినట్టుగా మాకు సమాచారం. మిగతా వాళ్ళు ఆచూకీ మాత్రం గల్లంతైంది. కోస్ట్ గార్డు, మెరైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా సివియర్ గా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు పట్టుకోవడానికి. ఎందుకంటే సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలోని మామూలు టైంలో ఎదురు కష్టం, ఇలాంటి తుఫాన్ టైంలో ఎంత అల్లకల్లోలంగా ఉండేటప్పుడు సముద్రంలో ఎదురు చాలా కష్టం అవుతుంది. మనిషి ఈతాడు ఎప్పుడంటే ఆయనకు లైఫ్ బాయ్ గానీ లేదంటే ఇంకేదో క్యాన్ గానీ ఒక చెక్క గానీ ఏదైనా దొరికితే డెఫినెట్ గా వాళ్ళు మనకి దొరుకుతారని మేము అందరం అనుకుంటున్నామండి. అయితే ఈ కారు చిన్న అనే వ్యక్తికి అక్కడ కార్గో షిప్, చైనా కార్గో షిప్ వాళ్ళు చూసి ఈ లైఫ్ జాకెట్ ఏది ఇస్తారట. ఇస్తే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన దగ్గరలో పడింది. మనకు దూరంగా పడినా సరే లైఫ్ జాకెట్ పట్టుకోలేము అక్కడ, ఎందుకంటే మనకంటే చాలా ఫాస్ట్ గా లైఫ్ జాకెట్ వెళ్ళిపోద్ది. అంతవరకు ఈదలు కదా. ఈయన ఈది ఉంటాడు, ఈయనకి అదృష్టం కొలితే ఈయనకి దొరికింది, ఈయనేమో రక్షించగలిగారు. మిగతా వాళ్ళు ఆచూకీ లేదు. కారే చిన్న క్షేమంగానే ఉన్నాడా? అంటే అక్కడ చైనా వాళ్ళ షిప్ లో ఇతనైతే క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకి లైఫ్ జాకెట్ దొరకలేదు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారంగా అయితే మిగతా వాళ్ళకి అంటే ఫస్ట్ 3 మిస్సింగ్ అండర్స్టాండ్, ఫస్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా 3 ఉన్నారు కదా. వాళ్ళు దగ్గరికి 4 షిప్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈయనకి లైఫ్ జాకెట్ దొరకడం మూలంగా షిప్ ఎక్కాడు. మిగతా 3 ఏంటంటే వాళ్ళకి లైఫ్ జాకెట్ విసిరేటప్పుడు లాంగ్ అయిపోయి వాళ్ళు డిస్టెన్స్ అయిపోవడం మూలంగా వాళ్ళు షిప్ ఎక్కలేకపోయారు. ఇది ఎవరు తప్పించలేరు. సహజంగా ఇప్పుడు బోటింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు లైఫ్ జాకెట్లు తీసుకువెళ్తారా, లేకపోతే అంటే యాక్చువల్లీ ఏంటంటే బోట్ వెళ్ళేటప్పుడు ఒకప్పుడు క్యాన్లు ఉండేవి, 30 లీటర్కి 40 లీటర్ క్యాన్లు ఉండేవి. వీళ్ళు గజెత్తుగాడు అంత లైఫ్ జాకెట్లు తీసుకెళ్ళినా ఎంత గజెత్తుగాడైనా సరే ఉన్న ఏదలేదు. ఎందుకంటే వీళ్ళు సేఫ్టీ వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి జాగ్రత్తగా ఎదగలరు. ఈ సడన్లీ కెరెంట్ 2 అంతస్తులు 3 అంతస్తులు హైట్ లో వస్తుంది కెరట. అది మామూలు అలా వచ్చి ఇలాగెళ్ళి ఇలాగ వస్తుంది, మామూలుగా ఎలాగోలా వచ్చేస్తాం అనుకుంటారు వీళ్ళు. ఇది సడన్లీ వెళ్ళి ఒకేసారి వెళ్ళిపోతే మాత్రం ఎవరు తప్పించుకోవడం కాదు, బోట్లో లోపల కూడా ఇరుక్కుపోతారు. అప్పుడు ఎప్పుడైతే మునిగిపోతే కొందరు కింద నుంచి వస్తారు, కొందరు అవతల నుంచి వస్తారు, కొందరు క్యాపంలో చిక్కిపోతారు. ఈ క్యాపంలో నుంచి బయటికి రావసరికి కొందరు ఊపిరి రాడక లోపల ఉండిపోతారు. కొందరు స్టామినా ఉండేలు ఏం చేస్తారంటే బయటకు వచ్చి వీళ్ళకి ఏమైనా దొరికితే ఇమీడియట్ గా వస్తారు. లేదంటే నాకు తెలిసి తుఫాన్ అంటే చిప్పుని వచ్చి మరి గుద్దరు అటాక్ చేశారేమో, అంత సడన్ జరిగిందేమో అనుకుంటే 50 నాటికల్ మైల్ నుంచి వచ్చి 6 నాటికల్ మైల్లో బోటు జరగడం అంటే ఈ 6 నాటికల్ మైల్లోనూ నాకు తెలిసే షిప్ అడ్డుకుండదు, వీళ్ళకేం కనిపించదు. మరి దీని వచ్చే షిప్ ని ఢీ కొట్టుకున్నారా, లేకుంటే వీళ్ళకి ఇది అక్కడికి వచ్చి తిరగబడిందా అనేది ఈ ఎవరైతే కారి చిన్న ఏదైతే ఉన్నాడో లైవ్ లో, ఆ లైవ్ లో అతను వస్తేనే మొత్తం పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇక వాళ్ళు బతికి రావాలని గంగమ్మ తల్లి వేడుకుంటున్నాం, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గల్లంతైన మత్స్యకారులంతా కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఈ బోటు 6 నాటికల్ మైల్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మిగిలిన 6 గల్లంత ఇవ్వడం జరిగింది. ఈ మిగిలిన 6 సైతం కూడా క్షేమంగా తిరిగి రావాలని మేము కోరుకుంటున్నామంటూ కూడా ఇప్పుడున్న మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.
విశాఖ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడారు సీఎం చంద్రబాబు. జాలర్లను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేసినట్లు సీఎంకు తెలిపారు అధికారులు. దీంతో సముద్రంలో గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ విశాఖ సిపిలను ఆదేశించారు. అలాగే గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు సీఎం.